నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 50 మందికి 50 లక్షల పైచిలకు ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా 390 కోట్లు సీఎంఆర్ఎఫ్ నుండి బాధితులకు ఇచ్చినట్లు వెల్లడి. ఐతనగర్ చెరువులో శవమై తేలిన రౌడీ షీటర్ మాతంగి భరత్. తన కొడుకుని చంపేశారంటూ ఆరోపించిన తల్లి, పోలీసులు చూసి చెరువులో దూకాడంటూ చెబుతున్న తమ్ముడు నవీన్. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు ప్రభుత్వం ముందస్తు ఒప్పందం ప్రకారం 7,000 నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతుల డిమాండ్. తెనాలి సబ్ కలెక్టర్తో చర్చించిన రైతులను రోడ్డుపైకి లాగవద్దంటూ నాయకుల హెచ్చరిక. సమాజంలోని నిరుపేద అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 50,35,290 రూపాయల మేర చెక్కులను 50 మంది లబ్ధిదారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందించారు. ఇప్పటికీ నియోజకవర్గంలో 2,90,00,000 రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుండి అందించినట్లు ఆయన తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 50 మందికి 50,35,290 రూపాయలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కుటుంబాలకు ఒక సంవత్సర కాలంలో 390 కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్ నుండి అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్య ఖర్చులు భరించలేని పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా 2,90,00,000 రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ప్రతి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల్లో, వైద్య ఖర్చుల్లో భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం నుంచి సహాయం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఎవరూ ఊహించని విధంగా 390 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహాయ నిధి ద్వారా అనేక కుటుంబాలని ఆదుకునే పరిస్థితి మనందరం కూడా చూసాం. తెనాలి నియోజకవర్గంలో ఈ రోజున 50 మందికి 50,35,290 రూపాయలు ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. ప్రత్యేకంగా మనం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాల్లో ఉన్న కార్యక్రమాలని వాళ్ళు అనగదొక్కి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు సామాన్యులు. కానీ ఇప్పుడు పారదర్శకంగా ఎవరైనా సరే పాపం వాళ్ళు హాస్పిటల్లో చేరినప్పుడు భరించలేని ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళకున్న సమస్యలతో పాటు హాస్పిటల్లో వస్తున్న బిల్లు చూసి అందరూ పాపం ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం చొరవ చూపించి అతి త్వరగా వీలైనంత వరకు నెల రోజుల్లోపే ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేసి ఎంతోమందిని ఆదుకున్నాం. రోజు వరకు మన నియోజకవర్గంలో ఈ ఒక్క సంవత్సరం కాలంలో 2,90,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా అందించగలిగాం. సో మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో మన ప్రజలకు ఎవరికైనా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వైద్య సేవల కోసం అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మీరు దాన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం 10-11 వార్డుల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని 10-11 వార్డుల్లో నిర్వహించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి సంవత్సర పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ సంవత్సర కాలంలో చాలా సంతోషంగా ఉన్నామని, పాలన బాగుందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. శాంతి భద్రతలు బాగున్నాయని, గంజా ఎక్కడ అమ్మడం లేదని, కబ్జాలు రౌడీజం జరగడం లేదని చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వివిధ సమస్యల్ని కూడా తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని ఆయా ప్రభుత్వ శాఖ అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాటికి పట్టాలు ఇస్తామన్నారు, అందరూ ఇచ్చేసాము. పట్టాలు కొద్దిగా ఇక్కడ ఉన్న స్థలాలు మనం ఇస్తా ఉన్నాము. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, అంతా ఆన్లైన్ చేశారు. ఎంఆర్ఓ కూడా మొత్తం వెరిఫికేషన్ చేశారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళకి జగన్ కాలనీలో పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ఏమన్నా ఆల్రెడీ పట్టా ఇచ్చారు కదంటే మాకు ఆ పట్టాలు వద్దు, మీకు రిటర్న్ చేసేస్తాము, మాకు ఇట్లా ఉన్న చోట ఇవ్వండి అని చెప్పి లెటర్ రాసి ఇచ్చారు. వీళ్ళందరూ ఆన్లైన్ చేసి వేరే గారి దగ్గర ఉంది లిస్ట్, అది ఎంఆర్ఓ గారికి ఇస్తే చూడాలమ్మా. ఇది మనం ఉన్నప్పుడు చేసాము, అప్పుడు ఒక ప్రయత్నం చేసాము. దీని మీద 2 రకాల అభిప్రాయం, ఇవాళ వేరే చోట
ఎందుకంటే ఈ కాలువల మీద అనేది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఈ కాలువలు అప్పుడు ఏమైనా వరదలు వచ్చి అనుకోని వరదలు వస్తే ఈ కాలువల పక్కన వాళ్ళే ఎక్కువ మంది చంపారు. అందుకని ఈ ప్రమాదాన్ని ముందుగా ఈరోజు తొలి అడుగులో భాగంగా 10-11 డివిజన్లో పర్యటన చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఆనందంతో ఆహ్వానించడమే కాకుండా ఈ పాలన బాగుంది, ఈ పాలన వచ్చిన తర్వాత శాంతి భద్రతలు బాగున్నాయి. గతంలో ఇందిరమ్మ కాలనీ అని చెప్పి తద్వారా వచ్చినటువంటి ఇల్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళని కూడా హౌసింగ్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళది ఏమిటో అనేది చూసి ఫైనలైజ్ చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా పత్రికాముఖంగా కూడా కోరుకుంటా ఉన్నాను. ఆ రకంగా ఎక్కడైనా చిన్న సమస్య ఉన్నా, గ్యాస్ కనెక్షన్స్ ఎలిజిబుల్ ఉన్నా కూడా రావట్లేదు, సింక్రనైజ్ అవ్వట్లేదు, మొదటి గ్యాస్ కూడా పడలేదు, రెండోది కూడా వచ్చింది, రెండోది కూడా పడలేదని చెప్పేసి సందర్భాలు కొన్ని ఉంటా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాటిని సింక్రనైజ్ చేసుకొని అవి ఎక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయో ఆ తప్పులకి ఎలిజిబిలిటీ లిస్టులో ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీటితో పాటు సహజమైనటువంటి అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం యొక్క పాలన చాలా చక్కగా ఉంది, అందరికీ అందుబాటులో ఉంది, అన్ని అవసరాలని గమనిస్తూ ఉన్నారు. ఏమైనా సమస్యలతో వెళ్తే ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. ఎక్కడ ఒకటో అరా తప్పితే మిగతా అన్నిటికి కూడా స్పందించే ప్రభుత్వం ఈనాటి కూటమి నాయకత్వం అని చెప్పి వేయినోళ్ళ కొనియాడుతున్నటువంటి ఈ యొక్క పాలన ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నటువంటి సందర్భంలో తెనాలి ఐతనగర్ చెరువులో రౌడీ షీటర్ మాతంగి భరత్ శుక్రవారం శవమై తేలాడు. ఇటీవల కండిషన్ బెయిల్ మీద ఇంటికి వచ్చాడు. భరత్పై వివిధ పోలీస్ స్టేషన్లో 13 కేసులు ఉన్నాయి. చెరువులో భరత్ శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తన బిడ్డను కావాలనే చంపేశారంటూ తల్లి ఆరోపించింది. స్థానిక ఐతనగర్కు చెందిన మాతంగి భరత్ చెరువులో శవమై తేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భరత్ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబం చెరువులో పడి ఉన్న భరత్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. కండిషన్ బెయిల్ మీద వచ్చి ఇది 3వ నెల అని నా బిడ్డను కావాలనే చంపేశారంటూ ఆ తల్లి మాతంగి సుశీల ఆరోపిస్తుండగా పోలీసులను చూసి తన అన్న చెరువులో దూకాడని తమ్ముడు మాతంగి నవీన్ చెప్పాడు. అయితే రౌడీ షీటర్ భరత్పై గత సంవత్సరం నవంబర్ 18వ తేదీన స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. ఈ కేసు విషయంపై గత సంవత్సరం నవంబర్ 24వ తేదీన కోర్టులో హాజరుపరచడంతో అప్పటి నుండి తదుపరి విచారణకు కోర్టుకు వెళ్లకుండా గైర్హాజరవుతున్న భరత్పై ఫోక్సో కేసు విషయమై అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ అరెస్టు వారెంట్ తీసుకుని పోలీసులు వెళ్లారు. కాగా భరత్పై వివిధ పోలీస్ స్టేషన్లో 13 కేసులు, 6 చోరీ కేసులు, 3 ఫోక్సో, 2 దారి దోపిడీ, కొట్లాట కేసు, 1 బైండ్ ఓవర్ వంటి కేసులు ఆయనపై ఉన్నాయి. గతంలో కూడా పోలీసులను చూసి పారిపోయే క్రమంలోనే చెరువులో దూకిన భరత్ పోలీసులు కళ్ళెగప్పి రోజంతా ముప్పు తిప్పలు పెట్టిన సంఘటన స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని చెరువు నుండి బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నా పేరు మాతంగి సుశీలండి. చచ్చిపోయిన అబ్బాయి నా కొడుకు అయ్యా. నా పెద్ద కొడుకు మాతంగి భరత్ బాగా 2 రోజుల మట్టి బాగా ఇంట్లోనే ఉంటున్నాడయ్యా. సిగరెట్ల కోసం బయటికి వెళ్ళారయ్యా. 10:30కి సిగరెట్లకు బయటికి వెళ్ళి సిగరెట్లు తీసుకొని వస్తా శివాలయం గోడకాడ నుంచున్నాడయ్యా. నుంచొని అది వచ్చారయ్యా. వేణు అన్న అబ్బాయి మీ డిపార్ట్మెంట్ లోనే పని చేస్తాడయ్యా. ఆ అబ్బాయి బండి పట్టుకుంటే వీడికి ఎదురున్నాడు. ఆ అబ్బాయి కాదని వదిలిచ్చి ఈ నెంబర్ పడితే ఆ సప్తాలో కొండ వచ్చాడయ్యా. 12లోపే జరిగిందయ్యా. వాడితో పాటు పోలీసులు కూడా దిగారయ్యా. వాడిని ఏం చేశారో వాళ్ళే చంపారయ్యా. 10 గజాలు ఎడంగా పోయి అమ్మమ్మని కేకేసాడు. ఆ చీకట్లో నాకు కనపడలేదయ్యా. ఆడవాళ్ళే చనిపోయాడని నా కొడుకుని చంపేశాడయ్యా. నా కొడుకు ఏ తగాదులకు వెళ్తలేదయ్యా. ఏ గొడవ లేదు. కండిషన్ బెయిల్ మీద వచ్చాడయ్యా. 2 నెలలు నిండి 3వ నెల వచ్చిందయ్యా. మన 7వ తారీఖు 2 నెలలేనయ్యా నిండింది. నా కొడుకుని కావాలని చేశారయ్యా. పోలీసులేనయ్యా నా కొడుకుని చంపింది కేవలం వాళ్ళేనయ్యా. అడిగినా కూడా చెప్పలేదయ్యా. నాకు పోయినసారి కూడా దొరకలేదయ్యా. చెరువులో దిగి వాళ్ళే చంపేశారయ్యా. నా కొడుకుని చేతులు 6 చంపేశారయ్యా. నా పేరు మాతంగి నవీను. నా అన్న పేరు మాతంగి భరత్. మొన్న మీ ఇద్దరు ఆడ కూర్చొని ఉన్నామన్నా. కూర్చొని ఉంటే పోలీసులు వచ్చారు. చెరువులో దూకాడు. అక్కడ గుడి పేరంటల గుడి దగ్గర కూర్చొని ఉన్నాం. వచ్చారు ఇటు చెరువులో దూకాడు భయం వేసి. 3 వచ్చారన్న. 2 సివిల్లో వచ్చారు. వాళ్ళు యూనిఫామ్ లో వచ్చారు. వాళ్ళ కాళ్ళ చెప్పులు లేవు, షూస్ లేవు, ఏమీ లేవు. నా అన్నను అన్యాయంగా చంపేసి ఇప్పుడు ఆడ పడేశారన్న.
ఇప్పుడు నా పరిస్థితి నేను కొన్ని అయిపోయానన్నా. ఆడు రాగాలు నీళ్ళు పరిగెత్తాడన్నా. ఆడుండి అమ్మని కేకలేసాడు. అప్పుడు మాకు అర్థం కాలేదన్నా, మేము పైకి ఎక్కేసి వెళ్ళిపోయాడు అనుకున్నాం. అన్న అన్యాయంగా మా అన్నం చంపేశారన్నా. తెనాలి మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉర్దూ ఎలిమెంటరీ పాఠశాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉర్దూని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్లో ఉర్దూ ప్రాథమిక పాఠశాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి మాట్లాడారు. మదర్సాలోని కాక ఉర్దూ పాఠశాలలో పిల్లల్ని చదివించుకోవాలనే ఆలోచన పిల్లల తల్లిదండ్రులకు మరింత పెరగాలని ఆయన అన్నారు. త్వరలోనే హైస్కూల్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం నుండి శాంక్షన్ చేయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ కౌన్సిల్ సయ్యద్ ఖాలిదా నజీమా, కమిషనర్ వి మహాలక్ష్మీపతి, ఎంఈఓ జయంతిబాబు, హెచ్ఎం, అలాగే కటారి వాసుదేవనాయుడు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో పెరుగుతున్న జనాభాలో భాగంగా ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాద్రసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదేవిధంగా సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ వచ్చేటట్టు ఒక చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు. సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను. సుమారు 70,000 ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం. ఉర్దూ క్లాస్ రూమ్ కోసం మనకి మారిస్పేటలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు సహకరించాలి. ఎక్కువ మంది చేర్చుకునే విధంగా, అంటే ముగ్గురున్న సంఖ్య కాస్త 11 అయింది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగే విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎంఈఓ గారికి నేను ఈ విషయం కూడా చెప్పాను. రాబోయే రోజుల్లో ప్రపోజల్ ఒకటి పెట్టి హై స్కూల్ కూడా మనం తెనాల్లో ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ప్రభుత్వం నుంచి దానికి తగిన శాంక్షన్స్ తీసుకొస్తాను. ఎక్కడ కూడా లోటు లేకుండా మన బిడ్డలను చదివించుకుంటేనే మనకి భవిష్యత్తు. వాళ్ళు కూడా పాపం ఎంతో ఆసక్తితోటి నేర్చుకోవాలనే తపన పిల్లల్లో ఉంటుంది. అటువంటి వాతావరణం కల్పించినందుకు తెనాలి బోస్ రోడ్లోని టౌన్ చర్చి శతాబ్ది ఉత్సవాలు రెండో రోజు కూడా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెండో రోజు కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రార్థనలో పాల్గొన్నారు. ఎంతో ప్రత్యేకత కలిగిన టౌన్ చర్చి శతవార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం కూడా చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. భారతదేశంలోని మరే చర్చికి లేని ప్రత్యేకత ఇక్కడ క్రీస్తు దేవాలయానికి ఉందని దైవజ్ఞులు తెలిపారు. మహిమ కలిగిన దేవాలయం అయినందునే పలు మతాలు, కులాలకు చెందిన భక్తులు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారని, ఇంతటి విశిష్టమైన దేవాలయ శతవార్షికోత్సవాల్లో వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని దైవజ్ఞులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం, పాస్టర్లు యామర్తి లేనిన్ బాబు, దగ్గుమల్లి సాల్మన్ రాజు, మత్య విజయ భాస్కర్, ప్రకాష్ బాబు, అహడ్హ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి స్టార్ట్ చేయబడిన దేవాలయం మేము 100 years చేస్తామని చెప్పాం. అది 100 years నేనే జరిపిస్తానని అది వాగ్దానం చేస్తాను. ఇది నెరవేరింది. అనగా నెరవేరిందంటే ప్రార్థన, నేను ప్రార్థన. నాకు తలంపు వచ్చింది. పెద్దలు పాస్టర్ గారు, తర్వాత కొంతమంది పెద్దలు ఉన్నారు, అయ్యా ప్రార్థన సెలవు పెట్టండి. ప్రార్థన సెలవు పెట్టాం. ఇది వాతావరణం దేవుడు స్వాధీనం చేసుకున్నాం. నేను ఆ మధ్యాహ్న కాల సమయంలో చూస్తే మొగ్గులు పట్టిని. నాకు భయం వేస్తుంది, ఏంటి ప్రభా మొగ్గులు పట్టి అంటే మళ్ళీ సాయంత్రానికి అలా అన్నీ పోయినాయి. మళ్ళీ వర్షం లేకుండా మెయిన్లీ మరి పాస్టర్ గారుగా మొగ్గులతో మరి పాస్టర్ గారు ముగ్గురు కూడా చాలా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. కెప్టెన్ విజయప్రసాద్ 37 వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాలయంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయప్రసాద్ సొసైటీకి అందించిన సేవల్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. 1988 జూలై 11న తమిళ టైగర్ ప్రభాకరంతో జరిగిన పోరులో వీరమరణం పొందిన కెప్టెన్ విజయప్రసాద్ సంస్మరణార్థం 37వ వర్ధంతిని స్థానిక చెంచుపేటలోని శబరి వృద్ధాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆనాటి నుండి ఆయన పేరిట తల్లిదండ్రులు వైఎల్ నారాయణ, మీనాకుమారి దంపతులు 37 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా శబరి వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెల్ల ఉమామహేశ్వర్ మాట్లాడారు. 90 సంవత్సరాలు పైబడినప్పటికీ సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో తమ జీవితాన్ని సాగిస్తున్న కెప్టెన్ విజయప్రసాద్ తల్లిదండ్రులు అభినందనీయులని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు సమాజానికి అందిస్తున్న సేవల్ని కొనియాడారు. కెప్టెన్ విజయప్రసాద్ మన తెనాలికి గర్వకారణమని ఆయన తెలిపారు. తొలుత కెప్టెన్ విజయప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎల్ నారాయణ, ఆనందరావు, మురహరరావు, భుజంగారావు, సత్యం పాల్గొన్నారు. అనంతరం శబరి వృద్ధాలయంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎర్రమనేని విజయప్రసాద్ 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు శబరి వృద్ధాలయంలో మరి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ మరి ఎర్రమనేని లక్ష్మీనారాయణ గారు, మీనాకుమారి దంపతుల ఏకైక పుత్రుడు. మరి చిన్నతనంలోనే మరి ఆ కురవాడిని కోరుకొండ సైనిక్ స్కూల్లో చేర్పించి మరి భారతదేశానికి అంకితం చేసినటువంటి ఉపాధ్యాయులు మా గురువుగారు వైఎల్ నారాయణ గారు, మరి మీనాకుమారి గారి దంపతులు. మరి అతి చిన్న వయసులోనే మరి పారా కమాండోగా ఎంపికయ్యి తర్వాత 1980లో శాంతి దళం కింద మరి ఎంపికై శ్రీలంక వెళ్ళటం జరిగింది. శ్రీలంకలో తమిళ ఈలం ప్రభాకర్ని మట్టుబెట్టే ప్రయత్నంలో మరి తను అసూలు బాయటం జరిగింది. ఆ విధంగా తను చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే మరి దేశాన్ని సేవలు అందిస్తూ పరమపదించడం మరి బాధాకరమైన విషయం. అయినప్పటికీ గత 37 సంవత్సరాల నుంచి మాస్టారు మరి కుర్రవాడిని ఇటు వృద్ధుల్లోనూ అటు పాఠశాల విద్యార్థులు చూసుకుంటూ మరి వారి వయసు 90 సంవత్సరాలు పైబడినప్పటికీ ఈ రోజు కూడా తన కుమారుడి జ్ఞాపకార్థం ఏదో సేవా కార్యక్రమం చేయాలనే తపనతో మరి వారు కృషి చేస్తున్నారు. తెనాలి పట్టణంలో క్రమం తప్పకుండా సామూహిక శానిటేషన్ నిర్వహణ, మెయిన్ డ్రైనేజీ పూడికతీత పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో 16, 17 వార్డుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ పనుల్ని చైర్పర్సన్ తాడుబోయిన రాధిక 16, 17 వార్డుల కౌన్సిలర్లు పర్యవేక్షించారు. పట్టణంలో జరుగుతున్న సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ అలాగే ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన పూడికతీత పనులను చేపడుతున్న నేపథ్యంలో 16, 17 వార్డులో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రధానంగా వహాపు చౌక్లోని మెయిన్ రోడ్ నందుగల ప్రధాన డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికతీత పనులను విస్తృతంగా చేపట్టారు. షాపుల ముందు రాతి బండలను పేర్చి మురుగునీరు సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న షాపుల యజమానుల్ని ఈ సందర్భంగా హెచ్చరించారు. పారిశుద్ధ్య సిబ్బంది చేత కాలువపై పేర్చిన బండల్ని తొలగించి దానిలోని పేరుకుపోయిన మట్టి పొడికలను తొలగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడారు. పట్టణంలో ఎవరు కూడా డ్రైనేజీ పారుదల ఆగిపోకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు చేపడుతున్నామని తెలిపారు. అయితే వ్యాపారస్తులు డ్రైనేజీ కాలువలపై బండలు పరిచి వ్యాపారాలు చేసుకోవడంతో డ్రైనేజీలో పూడికలు పేరుకుపోతున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతూ అటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదేవిధంగా కౌన్సిలర్ అన్నం పిన్నారావు, దివి, అనితలు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మోవా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ టి ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 16, 17 వార్డులో వచ్చేసి మెయిన్ డ్రైన్స్ అనేది బండలు అవి వేసి ఉన్నారు. అదంతా షాపుల ముందల అవన్నీ తీపిచ్చి సిల్ట్ తీయటం జరుగుతుంది. దయచేసి ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి ఎవరు షాపుల ముందల వాళ్ళు ఒక ఐరన్తో ఒక స్లాబ్ లాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈరోజు వర్కర్స్ వస్తే సిల్ట్ తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అది దయచేసి మాన్యువల్ 2 బండలు దూరంలో మాన్యువల్ లాంటివి అన్న పెడితే కానీ ఇలా సిల్ట్ వర్క్ పెట్టినప్పుడు మేము తీపిస్తానికి వీలుగా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది వర్షాకాలం కాబట్టి చిట్టాంజలి సాంగుడి కాడ ఎంత నీళ్ళు ఆగిపోయిందో గతంలో కూడా చూశారు. ఎప్పుడైతే సిల్ట్ వర్కులు పెట్టి మేము తీపిస్తున్నామో ఆ రోజు నుంచి చిన్నపాటి వర్షం కూడా ఈ రోజున అక్కడ వాటర్ అనేది నిలవట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మేము మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. శుభోదయం. ఈ రోజున మన గౌరవ చైర్పర్సన్ గారు వారి సిబ్బందితోనూ మరి మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్తోనూ వహబ్ రోడ్లోని మెయిన్ డ్రైను మరి స్టాగన్ అవ్వకుండా షిల్ట్ తీసే ప్రోగ్రాన్ని ఇక ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నాము. అందరం కూడా కలిసి ఏ వార్డుకు ఆ వార్డు చైర్మన్ గారు తిరుగుతూ అక్కడుండే స్థానికంగా ఉండే డ్రైన్ సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు. అదే దాంట్లో భాగంగా ఈ రోజున మా 16, 17, 19 వార్డులో కూడా మెయిన్ డ్రైన్ అయిన ఈ వహపురా సెంటర్లోని డ్రైన్ దగ్గర రావడం జరిగింది. దుగ్రాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వంతో ఒప్పందం జరిగి సంవత్సరం గడిచినా రైతులకు న్యాయం జరగలేదని రైతాంగం ఆందోళన వ్యక్తం చేసింది. స్థానిక సబ్ కలెక్టర్ సంజనా సింహాతో పసుపు రైతులు కలిసి మాట్లాడారు. తమ ఆవేదన వ్యక్తం చేశారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో పసుపు రైతులు తమ ఆవేదన సబ్ కలెక్టర్ సంజన సింహాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు మాట్లాడారు. సబ్ కలెక్టర్ 20 కోట్ల ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్పారని, దీనివల్ల క్వింటాల్కి 3 నుండి 4 వేలు మాత్రమే వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ డబ్బుతో నిమిత్తం లేకుండా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం నష్టపోయిన పసుపు రైతులందరికీ క్వింటాల్కి 7,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్నిబాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ రైతాంగం తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉన్నారని, అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి పెరిగిపోతుందని, వ్యవసాయం చేసేందుకు డబ్బు లేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పసుపు రైతులు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసామిరెడ్డి మాట్లాడారు. రైతాంగం మళ్లీ రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. సత్తెనపల్లి పసుపు రైతు లంకిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్దె శ్రీహరి, బసవయ్య, చందు, సత్యనారాయణ, వాళ్ల గోవిందరెడ్డి, ఎర్ర వెంకటేశ్వరరావు, గొల్లపల్లి వెంకట సుబ్బారావు, శివారెడ్డి, చందు, సత్యనారాయణ, నాదెళ్ల చంద్రశేఖర్, పోతురాజు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2024 జనవరి 19న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాలలో పసుపు అగ్నికి ఆహుతయింది. ఆహుతైన రైతులు, ట్రేడర్స్ అంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేసిన సందర్భం. ఆ క్రమంలో ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర రైతాంగం, ట్రేడర్స్, శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం, మార్కెటింగ్ అధికార యంత్రాంగం, సబ్ కలెక్టరు, ఎమ్మెల్యే గారి సమక్షంలో కింటాకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ జరిగి ఇవాళ సంవత్సరం ఒక్కరోజు అవుతూ ఉంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రైతాంగానికి, ట్రేడర్స్ కలిపి 20 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది ఇన్సూరెన్స్ అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో కింటాకి 3,500 మించి వచ్చే పరిస్థితి లేదు. అగ్రిమెంట్ ఏమైనా 7,000 రూపాయలు ఉంది. ఈ క్రమంలో మా డిమాండ్ ఏంటంటే, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాన్ని మీరేం చేస్తారో, ఇన్సూరెన్స్ పరిస్థితి ఏ విధంగా మాకు అనవసరం. మాకు మీకు మంత్రి గారి సమక్షంలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం కింటాకు 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు సబ్ కలెక్టర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో రైతాంగం మొత్తం కూడా నష్టపోవటానికి అంగీకరించే పరిస్థితి లేదు. ఆ రోజు 10,950 రూపాయలు మార్కెట్ రేటు ఉంది. బయట మార్కెట్ అయితే 13,000-14,000 రూపాయలు ఉంది. అయినా మేము 7,000 రూపాయలకు మాత్రమే ఒప్పుకున్నాం. కాబట్టి తక్షణమే మా 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రమాద బాధితులకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జూన్ 12వ తారీఖున గుంటూరు వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు, అట్లాగే వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు గారు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, అందరూ అధికారుల సమక్షంలో మేము జూన్ 25వ తేదీ నాటికి రైతులందరూ కూడా ఏ మేరకి మీకు రావాలి డబ్బు, ఎంత మీరు నిల్వ చేసుకున్నారు పసుపు స్లిప్పుల రూపంలో ఇస్తాము అని చెప్పారు. మరి చెప్పి కూడా వాళ్ళకి మళ్ళీ 14 రోజులు అవుతుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని లేకపోతే అధికారులని అడిగేది ఏంటంటే, మేము మళ్ళీ రోడ్డు ఎక్కకుండా, ఆందోళన చేయకుండా వెంటనే సమస్యను పరిష్కరించి 7,000 రూపాయలు రైతాంగానికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్. ఈరోజు ఇన్సూరెన్స్ క్లెయిమ్ తక్కువ వచ్చింది. మరి మొన్న ఒక మీటింగ్లో అచ్చెన్నాయుడు గారు నేనేదో 1-2 కోట్లు అయితే ఇద్దాం అనుకున్నా కానీ ఇంత వేరియేషన్ ఉంటే అన్నట్టుగా మాట్లాడారు. దయచేసి రైతుల ఆవేదన ఆలోచించి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అంటే మీరన్న మాట ప్రకారం 7,000 కాడికి ఇప్పించాలని మేము కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు అయితే 15 సంవత్సరాల అనుభవంతో 11-12 కాడికి మార్కెట్ రేట్ ఇవ్వమన్నారు. మరి ఆయన కూడా మరి ఆలోచించాలి. ఈరోజు నేను ఇచ్చిన దానికే మరి దిక్కు లేకుండా పోయిందనే, మరి ఇవ్వలేకపోతే ఎట్లా అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలని, రైతులకు న్యాయం చేయాలని, మా అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం. మీ ద్వారా ముఖ్యమంత్రి గారు న్యాయం చేయాలని. గురు పౌర్ణమి సందర్భంగా గురువారం సాయంత్రం బూరిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గురువు యొక్క విశేషతను వజ్రాల రామలింగాచారి తెలిపారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆశ్రమ వాసులతో కలిసి జరిగిన ఈ వేడుకల్లో వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు. ప్రతి వ్యక్తిలోనూ మంచిని చూడాలన్నారు. ఆశ్రమానికి తోడ్పడుతున్న దాతలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆశ్రమ ధర్మకర్తలకు, ధర్మదాతలకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ధర్మో రక్షిత రక్షిత ఆ యొక్క భావాన్ని
వేద మహర్షి వ్యాసుడు అనమాట. ఈరోజు జన్మించిన రోజు, అందుకనే వ్యాస పూర్ణిమ. పూర్ణిమ అంటే సముద్రిగా వికాసవంతమైనటువంటి వెలుగును నింపే రోజు. శుద్ధ ఆషాఢం, శుద్ధ పౌర్ణమి. ఆ మహర్షి ఈ భూప్రపంచానికి మానవాళ్ళందరికీ కూడా తరతరాలకు సరిపడా విజ్ఞానాన్ని, కాలగమనాన్ని తెలియజేస్తూ మానవుడు తరించాలంటే ఏ రకంగా ప్రవర్తించాలి అన్నది పూర్తిగా 4 వేదాలని సంక్షిప్తంగా తీర్చిదిద్ది మనకు అందించాడు. అనేక మంది మహర్షులు తెనాలిలోని పినపాడులో గల మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల నందు చదువుకునే పిల్లలకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నేతృత్వంలో నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన నోట్బుక్స్ స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పినపాడులోని మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల చదువుకున్న విద్యార్థులకు నోట్బుక్స్, పెన్సిల్స్, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ ఆర్థిక సహాయంతో వీటిని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ అలాగే వెంకటనారాయణ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన నోట్బుక్స్, పెన్నులు, పుస్తకాలను ఇంతకు ముందు పంపిణీ చేయడం జరిగిందని, అలాగే విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాసరావు, మల్లాది అర్జున, కొల్లి రాజేంద్ర ప్రసాద్, అలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి క్లబ్ సెక్రటరీ గుమ్మడి వెంకటనారాయణ గారి ఆర్థిక సహాయంతో మున్సిపల్ ముస్లిం ఎలిమెంటరీ హై స్కూల్ పినపాడులో ఉన్నటువంటి 40 మంది విద్యార్థులకి అవసరమైనటువంటి నోట్బుక్స్, పెన్ను, పెన్సిల్ ఇవ్వడానికి, అలాగే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి నారాయణ గారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నారాయణ గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఈరోజు పినపాడు మున్సిపల్ ఉర్దూ స్కూల్ నందు 40 మంది పిల్లలకు నోట్బుక్స్, పెన్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. గత నెలలో కూడా మా రోటరీ క్లబ్ తరఫున 3 స్కూల్స్లో విద్యార్థులకు కంటి పరీక్ష చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ఇంకా పినపాడులోని మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు అవసరమైన బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, అట్లాగే బిస్కెట్లు ఇవ్వటం, దానికి ఆర్థికంగా క్లబ్ సెక్రటరీ జీవి నారాయణ గారు హెల్ప్ చేయటం, వారికి ఇందుమూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం వచ్చిన అధ్యక్షుడిగా నల్లూరి వెంకటేశ్వర గారు, సెక్రటరీగా జీవి నారాయణ గారు కూడా అంతకంటే కార్యక్రమాలు బాగా చేసి ఈ సంవత్సరం కూడా క్లబ్ని ముందంజలో ఉంచుతారని ఆశిస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న ఈ చిన్నపిల్లలకి ఈ బుక్స్ ఇవ్వటానికి, వారు బాగా చదువుకోవటానికి ఈ క్లబ్ తరఫున సహకారం అందించడం అనేది చాలా క్లబ్ మెంబర్గా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ముందు చాలా చేయడానికి వారు ముందుంటున్నారని చెప్పేసి ఆశిస్తూ తెనాలి మండలం కోపల్లి గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొని గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించారు. గత ప్రభుత్వ కష్టాల్ని, నష్టాల్ని, అవినీతిని అధిగమించి ప్రజలకు సుపరిపాలన ఇస్తున్న కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ప్రజలకు ఎలాంటి పాలన అందించిందని ప్రజలు అడిగి తెలుసుకోవడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం, అలాగే ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలపై అడిగి తెలుసుకోవడం జరిగిందని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తెనాలి మండలం కోపల్లి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని రైతులను, స్థానికులతో కలిసి మాట్లాడారు. పథకాలు రాని వారికి అర్హత ఉంటే సంబంధిత అధికారుల ద్వారా పరిశీలించి వారికి వచ్చేలా చూడడం, స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని పరిష్కారం చూపడం, ప్రజలతో మమేకమయ్యే విధంగా తొలి అడుగు కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ మండలంలో కోపెల్ల గుడివాడలో మండల నాయకుల సమక్షంలో ఈ రోజున తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా పాలన ఏ రకంగా ఉంది, ఈ సంవత్సర కాలంలో ప్రజారంజకంగా ఉందా, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారా, ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే గత ప్రభుత్వాన్ని పారదోలి ఈ రోజున కూటమి నాయకత్వాన్ని గౌరవించుకున్నారో
దానికి తగ్గట్టుగా పాలన జరుగుతుందా లేదా అనేది ఈ రోజున ఈ తొలి అడుగు కార్యక్రమంలో తెలుసుకుంటా ఉన్నాం. ఇంటికి వెళ్ళినా గ్యాస్ వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, పెన్షన్ 2000 నుంచి 4000 చేసింది ఎవరు, అదేవిధంగా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఎంతమంది చదువుకుంటా ఉన్నారు, అంతమందికి తల్లికి వందనం వచ్చిందా, ఇలాంటి అన్నిటినీ ప్రశ్నలు వేస్తూ ఉంటుంటే అది చాలా సంతోషంగా ఆనందంగా వీళ్ళన్నిటినీ కూడా బాగా వస్తున్నాయో మంచిగా జరుగుతుంది, మంచి పాలన జరుగుతుందని చెప్పుకుంటూ ఈ రోజున జీతభత్యాలు 1వ తారీఖే ఇవ్వటం, పెన్షన్లు 1వ తారీఖే జీతం ఇచ్చినట్టుగా 1వ తారీఖే ఆ పేదలందరికీ కూడా పంచటం, స్వయంగా ముఖ్యమంత్రి పర్యటన చేయటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయటం, యువ నాయకుడు నారా లోకేష్ గారు పర్యటన చేయటం, ప్రతి గ్రామాన్ని వాళ్ళు దర్శించాలనే కోరిక, ప్రజల్ని కలవాలనే, ప్రజలతో మమేకం అవ్వాలనే భావన ఏ సూక్తితో అయితే ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిందో, నలుగురు మధ్యలో ఉండాలి, 4 గోడల మధ్యలో కాదు అనే సూక్తిని ఈ రోజున ఆచరణాత్మకంగా అమలు చేసుకుంటున్నటువంటి నాయకత్వం చంద్రన్న నాయకత్వం. ఆ రకంగా ఈ రోజున ప్రజలందరినీ కలుస్తూ ఉన్నాం, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఉన్నాం, ప్రతి అమ్మని పలకరిస్తూ ఉన్నాం, ప్రతి అయ్యతో మాట్లాడుతూ ఉన్నాం, ప్రతి బిడ్డని పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించడమే కాకుండా తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో రావినూతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రావినూతుల సాంబశివరావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 7, 8, 9 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం మెమోంటోలు బహుకరించారు. స్థానిక అంగలకుదురు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావినూతుల సాంబశివరావు 101వ జయంతి వేడుకలను రావినూతుల ఫౌండేషన్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రావినూతుల ఫౌండేషన్ కొన్నేళ్లుగా చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వర్ణలయ వేదిక అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడారు. విద్యారంగానికి సాంబశివరావు చేసిన సేవల్ని కొనియాడారు. జాతీయ అంతర్జాతీయ భావాలు కలిగిన సాంబశివరావు స్ఫూర్తితో రావినూతుల ప్రకాష్ వారి సేవల్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. అనంతరం 7, 8, 9 తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం అందించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు రావినూతుల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ అనురాధ, ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్, అన్నపూర్ణ, అనిరుద్, శివప్రసాద్, రాజేష్లు పాల్గొన్నారు. తాతగారి పేరు మీద ఆమె 2005లో ఈ ఫౌండేషన్ స్థాపించింది. సో అప్పటి నుంచి ఇంగ్లీష్లో ఫస్ట్ స్థాపించినప్పుడు ఓన్లీ ఇంగ్లీష్లోనే బెస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మా బామ్మగారు మరణించిన తర్వాత ఆమెకి హిందీ అంటే బాగా ఇష్టం. సో ఆ ఇంగ్లీష్కి హిందీని యాడ్ చేసాము. రీసెంట్గా 2 years క్రితం మా నాన్నగారు చనిపోయిన తర్వాత సో ఆయన తెలుగు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఈ రెండింటికి కలిపి తెలుగుని యాడ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా 7th, 8th, 9th క్లాసుల్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు వీటిల్లో ద బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది పెద్ద గుడి పౌర్ణమి రోజున. యాక్చువల్గా బాబానే చెప్పినట్టు ఆయనకి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ అప్పుడు 10th క్లాస్లో నాకు తెలిసి మన స్కూల్లో కోర్టెడ్ మాస్టర్ ఉండేవాళ్ళు ఉన్నాయి, ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాళ్ళు. నాకు తెలిసి నేను ఎప్పుడు బయట ట్యూషన్కి వెళ్ళలేదండి, నాకు ఇంట్లో మా తాత ట్యూషన్ చెప్పేవాళ్ళు. సేమ్ అట్లాగే హిందీ కూడా నేను ఎక్కడికి ట్యూషన్కి వెళ్ళలేదండి. హిందీ కూడా డైలీ మా బామ్మగారు కలిసి క్లాస్ తీసుకునేవాళ్ళు. మీకు ఇక్కడ హిందీ కొంచెం అర్థమవుతుంది అనుకున్నాను పాట నా ద్వారా एक घंटे हिंदी में बात करें तो मैं तेलुगु को भूल जाता, वैसा हिंदी आता हमको. అది మొత్తం మా బామ్మగారు దీవెని అనుకుంటాను. నేను గ్రామటికల్గా మాట్లాడటం కానివ్వండి, చేయడం కానివ్వండి. ఈ మధ్య నేను జాబ్లో ఉన్నా, అది ఇక్కడ ఇంగ్లీష్, హిందీ కమ్యూనికేషన్ బాగా ఉన్నా, ఈ మొత్తం కలుపుకొని నేను వాళ్ళ బ్లెస్సింగ్స్ అనుకుంటాను. మ్యాక్సిమం నేను ఉన్నంత వరకు ఈ ఫౌండేషన్ ఇలా కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఈ అవార్డ్స్ ఇలాగే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మా బామ్మగారి గురించి, మా తాతగారి గురించి బ్రీఫ్గా చెప్పడం. అలాగే మా నాన్నగారు అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మర్చిపోయాను, వచ్చిన ముఖ్య అతిథి ఇక్కడ శ్రీ లక్కరాజు సాయి గారు. ఈయన మా నాన్నగారికి చాలా క్లోజు. అంటే మనకు తెలిసి ఈయన మా అన్నగారు ఎస్బీఐలో ఫస్ట్ మేనేజర్ సాయి గారు. బట్ అదర్ దాన్ బ్యాంకింగ్ ఆయన దగ్గర కూర్చొని చెప్పినప్పుడు ఆయన ఉచితంగా, సరే వారంతా చెప్పింది రైటే, ఆయన బిఏ పాస్ అయ్యారు, అన్నీ చేశారు. మాకు మొట్టమొదటి ఇంగ్లీష్ అక్షరాలు నేర్పని, ఇంగ్లీషు పదాలు నేర్పని, లెక్కలు నేర్పని ఆయన దగ్గరే మేము నేర్చుకున్నాం. ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత అయిపోయింది, మాకు లేదు. ఎప్పుడుకో 4 నెలలకో 5 నెలలకో మాకు పర్మిషన్ వచ్చింది హై స్కూల్ పెట్టుకోండి అంటే
8వ తరగతి మాదే, 9వ తరగతి, తర్వాత ఆటోమేటిక్గా 10వ తరగతి. అంటే 74, 75, 76. ఆ 74లో ఆయన దగ్గర నేను చదువుకున్నాం. అప్పటికి ఒకటే టెక్స్ట్ బుక్ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. పుస్తకాలు అనగానే బడి తెరవక ముందే వస్తున్నాయి. డ్రెస్సులు ఇక చెప్పవసరంలా పథకాలన్నీ. కాబట్టి ఇదంతా కూడా దేనికోసం చేస్తున్నారు? పిల్లల అభివృద్ధి కోసము, వాళ్ళ జ్ఞానాన్ని పెంచడం కోసం చేస్తున్నాం. మేమేం చేసేవాళ్ళం, ఒకే పుస్తకం ఉండేది, లెక్కల పుస్తకం. ఆ లెక్కల పుస్తకం ఎవరిదో ఎప్పటిదో తీసుకొచ్చి అందరం కూర్చొని చేసేవాళ్ళం. దానిలో పుస్తకాలు కూడా దొరికేవి కాదు మాకు ఆ రోజుల్లో. ఆయన చెప్పే విధం ఎట్లా ఉండేదంటే, నాకు కొన్ని మాటలు ఇచ్చేసి, ఒరే నువ్వు ఇంటి దగ్గర నుంచి బడికి వస్తున్నావు కదా, ఏమేమి చూసావో ఇంగ్లీష్లో రాయనేవాడు. నా పరీక్ష అది. ఇంకొకరికి మీ ఇంట్లో ఉన్న వస్తువుల పేర్లు ఇంగ్లీష్లో రాయరా అనేవాడు. అంటే వాడి పేపర్ వేరు, నా పేపర్ వేరు. అట్లాగే లెక్కిస్తే నాకేదో చిన్న లెక్క కూడికి లెక్క ఇచ్చి, ఇంకొకరు తీసివేత లెక్క, ఇంకొకరు భాగహారం లెక్క అట్లా ఇచ్చేవాడు అనమాట ఆయన. అందుకని ఆయన మాకు గురుస్థానంలో. రాములు గారు ఏం చేశారు? తండ్రి మాట విన్నారు. విన్నందుకు ఏమయ్యారు? ఆయన ప్రపంచానికి ఆదర్శం అయ్యారు. మీరు ఏ గుడి వెళ్ళినా రాము గారి గుడి లేకుండా ఏ ఊరు ఉండదు. అటువంటి గొప్ప వ్యక్తి ప్రకాష్. వాళ్ళ నాన్నగారు అమ్మగారిని మర్చిపోవట్లా, వాళ్ళ తాతగారిని బామ్మగారిని మర్చిపోవట్లా. ఇది సాధారణ విషయం కాదు. మీరు కానీ నేను కానీ మీ వయసు నుంచి మేము ఇక్కడికి వచ్చాం కదా, అమ్మా నాన్న అడిగింది ఇవ్వకపోతే అలుగుతాము, పోట్లాడతాము, ఇంట్లోంచి పారిపోతాం. ఏదో ఒకటి తెలియజేస్తాం మనం. ఒకవేళ ఈ 10th క్లాస్ వచ్చిన పిల్లలు, జూనియర్ ఇంటర్ వచ్చిన పిల్లలు అంటే వాళ్ళ నాన్న నచ్చడు, ఆయన ఒక విలనం. ఎందుకంటే అడిగిన కొనియుడు, రోజు చదవమంటాడు. మీలో కూడా చాలామందికి చేతులు ఎత్తక్కర్లేదు, కానీ చాలామందికి నాన్నలంటే పడదు. అమ్మనంటే అలా కన్విన్స్ చేయొచ్చు, నాన్న కన్విన్స్ చేయడం కష్టం. అమ్మా నాన్నని ప్రేమించండి, తర్వాత అందరిని ప్రేమించవచ్చు. మీ చదువు, విద్యార్థి అంటే ఏంటి? విద్యని అర్థించేవాడు. నేను లాస్ట్ టైం ఒక మాట చెప్పాను, ఎవరో కూడా తెలుసుకున్నారు. వెన్ ఐ రీప్లేస్డ్ వీ, ఇల్నెస్ బికమ్ వెల్నెస్. మీరు ఎప్పుడు ఉయ్ చేసే పనిలో ఉయ్ అనుకోండి, అందరూ కలిసి పనిచేయండి. చదువుకునేప్పుడు కూడా మీరు చదువుతూ మీకు మంచి మార్కులు వస్తూ ఉంటే, చదువు రాకోకుండా కొంచెం వెనకబడ్డ వాళ్ళకు కూడా నేర్పండి. ఏ విషయంలో అయినా నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాది కాదు అంటే బరువు అవుతుంది. మనది అది వద్దులే అనుకుంటే కనుమరుగు అవుతుంది. ఆ చదువు అయినా, ఉద్యోగమైనా, వ్యాపారం అయినా, బంధుత్వం అయినా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 50 మందికి 50 లక్షల పైచిలకు ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా 390 కోట్లు సీఎంఆర్ఎఫ్ నుండి బాధితులకు ఇచ్చినట్లు వెల్లడి. ఐతనగర్ చెరువులో శవమై తేలిన రౌడీ షీటర్ మాతంగి భరత్. తన కొడుకుని చంపేశారంటూ ఆరోపించిన తల్లి, పోలీసులు చూసి చెరువులో దూకాడంటూ చెబుతున్న తమ్ముడు నవీన్. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు ప్రభుత్వం ముందస్తు ఒప్పందం ప్రకారం 7,000 నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతుల డిమాండ్. తెనాలి సబ్ కలెక్టర్తో చర్చించిన రైతులను రోడ్డుపైకి లాగవద్దంటూ నాయకుల హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.